రామా పరశురామా బంగారు పొంగురానికంటే వెళ్ళిపోయినవు నీకు పొంగురము దొరికిందా పోయిన పని పంట అయిందా కాయ అయిందా పరశురామా కొడగా రామయ్య బంగారు పొంగురానికంటే వెళ్ళిపోయినవు దొరికిందా రామా బంగారు పొంగురం దొరికింది పొంగురం తీసుకొని నేను ఎవరితోటి ఆటలన్నాడే బంగారు బాలు భద్రం తోటి ఎవరితోటి నేను ఆటలాడాలంటాడు చెప్పు అని రామయ్య ఎవరితోటి ఏమి అక్కిన లేదు తోడబుట్టిన తమ్ములున్నారు చెల్లెలున్నది పరాయంతోటి ఆటలు పోతే ఒక పంచాయి ఉడత ఉండవచ్చు నీ తోడబుట్టిన తమ్ములు ఉన్నారు తోడబుట్టిన ఆడవిల్ల సిరియాల గౌరమ్మ ఉన్నది కుమారక తోడి తమ్ములతోటి చెల్లెలతోటి తమ్ములతోటి ఈ తోడబుట్టిన నీ తమ్ములు ఉన్నారు నీకంటే చిన్న వాళ్ళతోటి ఆటలాడుకో కుమారా ఎల్లమ్మ నా తమ్ములతోటి ఆటలాడితే తమ్ముడు ఓడిపోయినా నేను ఓడిపోయినా ఓడిన వారికి బాధ ఎక్కువ ఉంటుంది గెలిచిన వారికి కోపం ఎక్కువ ఉంటుంది గెలిచిన వారికి సంతోషం ఎక్కువ ఉంటుంది ఓడిపోయిన వారికి బాధ ఎక్కువ ఉంటుంది ఓడిపోయిన వాడి కోపం ఎక్కువ ఉంటది వాడు గెలిచినా నీ అమ్మ అంటుండొచ్చు నేను గెలిచినా నీ అమ్మ అంటుండొచ్చు ఏ అమ్మ అన్న నీకే వస్తుంది అమ్మ అందుకే నా తమ్ములతోటి ఆటలాడలేనే ఒకవేళ నేను ఆడాలంటే ఈడికి ఈడు కలవాలి యుద్ధము చెయ్యాలి బుర్ర కలవాలి భోజనం చెయ్యాలి నాతోటి కాలు కలిపి కయ్యమాడి వాడు కావాలి వాళ్ళతోటి నేను వాటలయ్యా ఆటలయ్యా ఆడేలా నందగంట తల్లి కన్న తీరుడు ఎక్కడున్నారో నాకు అంటే ఉంటాడు రామా నా తోటి కుమారక పరశురామా నీకు కనుకనేవి ఈడుకు ఈడు కలవాలి బుర్రకు బుర్ర కలవాలి భోజనం చెయ్యాలి కాలకాల కలవాలి కత్తి సాధన వేయవాలి అయ్యా ఈడుకో దగ్గర మరి అసమంటే కనుకనేమి హరముల కోట ఏలవాడు భూపాల సిద్ధమ్మ వరదరాజులు ఉన్నారు వారికి మనిషెట్టి రాజులు ఏడుగురు అన్న తమ్ములు ఉన్నారైనా వాళ్ళతోటి కనుకనేమి తూర్పున డొల్లాని పరమడ బల్లాని ఉత్తరాన ఉరుడుగొండ దక్షిణాన ధర్మపురి 4 దేశాలలో పేరుగాంచిన వాళ్ళు వాళ్ళతోటి కనుకనేమి ఆటలాడు వరుసకేమో ఆడపిల్ల కొడుకులేమో వాళ్ళు ఉన్నారు కూడలాని కొడుకునే ఉన్నవరా తోటి ఆటలాడు రామా కొడుకు ఈడికో దగ్గర గ్యారముల కోట వెళ్ళవాడు సిద్ధిరాజు భార్య సరిదేవి కన్న కొడుకులు 7 మారుకు మన చెట్టి మహారాజుల
ఉరికా నీ పడవ తీసుకో. మీద ఇది వస్తుంది దేవుడు. ఓహో నా పప్పు తిని నన్నే పోస్తుంది. బిర్రం వేసింది. ఈ పొడేలు నాదే ఇత్తనం పొడేలు. ఇది గుర్ర మీదకి ఇత్తనం పొడేలా. ఇది ఇత్తనం పొడేలు. అటు ఒకటి ఇచ్చిపోయితే ఇటు ఒకటి ఇచ్చిపోయితే రెండు. ఇవి ఇత్తనం పొడేళ్ళు. మేళ మీద ఇత్తనం పొడేలు ఇవి. మరి దీనికి రేటు పెద్దగా ఉంటుంది. మరి కడతావా? ఎంత కావాలో చెప్పు. ఇక ఒక 2 ఆటోలలో ఒక 2 పావులలు. 5 వరములు ఇస్తావు. పిచ్చలకే కొడుతున్నా. 5 వరములు ఇస్తా అంటే మాకు 2 ఆటోలలో ఒక చేతిలో ఒక పావులు ఒక చేతిలో పెట్టు. రూపాయి పావుల మొత్తం రూపాయి పావులు ఇస్తావు. రూపాయి పావులు ఇస్తే తీసుకుంటే ఎక్కువ ఇస్తా అంటే 2 పావులు 3 పావులు అంటే మరి అంత 5 రూపాయలు ఇస్తావు. అంటే కొల్లోడు సో మాకు ఉంది అనుకుంటున్నా. ఆవిడ కాదు 5 పావులు 4 పావులు కాదు. 2 ఆటోల బిట్లే కావాలి. ఒకటి సారన బిట్టు కావాలి. ఈ చేతులు ఒకటి మళ్ళీ ఇంకీ చేతులు ఒకటి పెడితే అప్పుడు ఇస్తా నేను. అట్లా ఒక్కసారి కుప్ప కుప్పించి తెంగిపడవలసి వస్తున్నావు. అమ్మో 5 రూపాయలు ఎక్కువనా? 2 ఆటోలలో ఒక పావులు ఎక్కువ. రూపాయి పావులు తీసినాడు కొల్లవారి చేతులు పెట్టిండు. ఆడికల్లి తుంబాయి పొడలు ఎంత పెట్టుకున్నాడు. మరి అటువంటి కలిగితే త్వరలో ఏళ్ళల్లో అంబోతు కోడ ఉన్నదట. రాముడు చూసింది కోడ దొంగింది. రాముడి దగ్గరికి వచ్చింది. తుంబాయి పొడలు తీసుకున్నాడు. అటువంటి కరికరే మీ అంబోతు కోడ తీసుకున్నాడు. కొంత దూరం పోయే వరకల్లా రాముడు పుట్టిన గడియ లోపల పుట్టింది సలవటేగా. పుట్టోల బంగారము గట్టోల చాలా. తుంబాయి పొడేలు అంబోతు కోడే సలవటేగా 5 వస్తువులు తీసుకొని మరి మా బావులకి ఎట్లారికి అయిందా ఎరక కాలేదని మావిడ కుమారుత్తరము దారు రాసినాడే. సలవటేగా రెక్కల కట్టినాడు. అక్కడ పత్రం అక్కడ వదిలి రమ్మన్నాడు. అయ్యో ఎప్పుడైతే సర్వడాగం ఇక్కడ మాత్రం వదిలిపెట్టిందో ఆరణకు నా కోపం ఒకటి. ఆరంటే కోరిక అయితే ఇష్టం.